ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసే వాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేదా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తను కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేయడంలోను అంటే యాక్చువల్గా నేను వీడియో కూడా పెట్టాను. ఏంటంటే కళ్యాణ్ ఫ్రెండ్ అనమాట వచ్చేసి వాళ్ళ ఆల్బమ్ రిలీజ్ చేయడం కోసం ఎవరు కొట్టడానికి వచ్చినట్టు వచ్చి వాళ్ళ సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేయడం కోసం చేశారు. ఒక సాంగ్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. అంటే కళ్యాణ్ చేత ఫస్ట్‌లో వచ్చినప్పటి నుంచి అంటే 6 మంత్స్‌లో చాలా ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు. మూవీస్ రిలీజ్ చేశాడు. అంటే ట్రైలర్స్ రిలీజ్ చేశాడు. ప్లస్ తన సాంగ్‌కి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశాడు. బట్ ట్రైలర్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలేదు. త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. అది కూడా మనకు అందిన లేటెస్ట్ న్యూస్. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి కొన్ని ఫోటో షూట్స్ తీయించుకున్నాడు. నాకైతే ఈ ఫోటో షూట్స్ అంటే ప్రొఫెసర్స్, సార్స్ అయితే ఎట్లా ఉంటారో అట్లా తీయించుకున్నట్టు నాకైతే అనిపించింది. అంటే హీరోగా కావాలంటే స్టైలిష్‌గా అట్లా కాకుండా డీసెంట్ లుక్‌తో కావాలని చెప్పి తీయించుకున్నట్టున్నాడు. ఎందుకంటే కొంతమంది అంటే ఆడిషన్స్‌కి పంపించమని చెప్పి కొంతమంది అంటారు కదా! అట్లా ఆడిషన్స్‌కి పంపించడానికి ఏమైనా తీయించుకున్నాడేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే స్టైలిష్ లుక్‌తో కాకుండా డీసెంట్ లుక్‌తో తీయించుకున్నాడు ఫోటోస్. ఈ డీసెంట్ లుక్‌లో కూడా కళ్యాణ్ చూస్తుంటే నార్మల్ అబ్బాయిలాగా మామూలుగానే ఉన్నాడు. అంటే హీరోలాగా లేడంటే హీరోలాగానే నార్మల్ అబ్బాయిలాగా ఉన్నాడని చెప్పి చెప్తున్నాను. సో, కొంతమందైతే నేను తనుజకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఇంట్రడక్షన్ ఇచ్చారు 'కాకమ్మ కథలో' అని చెప్తే, కొంతమంది కళ్యాణ్ గురించి నాకు మెసేజ్ పెట్టారు. కళ్యాణ్‌కి అందరికంటే ఫ్యాన్స్ ఎక్కువ. జీరో ఫ్యాన్ బేస్ నుంచి వచ్చాడని చెప్పి. అక్కడ కళ్యాణ్ గురించి అడగలేదు గైస్. నేను ఇంటర్వ్యూలో తనుజకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి చెప్పాను. అంటే నేనేదో కళ్యాణ్‌కి ఫ్యాన్స్ లేరు, తనుజకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి నేను చెప్పలేదు. అంటే నేను మాట్లాడిన ప్రతిదీ నెగెటివ్ చేయడం కోసమని కింద కామెంట్స్ పెడుతున్నాను. నెగెటివ్ చేయడం కాదు. మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. నెగెటివ్ చేయడానికైతే నా ఛానల్‌లోకి రావద్దు. నా ఛానల్ చూడొద్దు. ఓకే. ప్లస్ ఇంకొకటేంటంటే, ఇప్పుడు 'బిగ్ బాస్'కి సంబంధించి 2:30కి నేను ఒక వీడియో పెడుతున్నాను. ఆ వీడియో కూడా ఫాలో అవ్వండి. దానిలో అయితే చాలా మంచి అప్డేట్స్ ఇస్తున్నాను. ప్లస్ దానిలో ఎవరెవరు 10 సీజన్ 10కి రాబోతున్నారు అనేది కూడా చెప్తున్నాను. ప్లస్ ఇంకొకటి కాంట్రోవర్సీ న్యూస్ ఏంటో తెలుసా గైస్? ఇప్పుడు అగ్ని పరీక్షలోకొచ్చేసి కళ్యాణ్ అంటే జడ్జిగా వస్తున్నాడా? లేకపోతే హోస్ట్‌గా వస్తున్నాడా? లేకపోతే తను అక్కడ టీమ్ లీడర్‌గా వస్తాడో తెలీదు. బట్ కళ్యాణ్ వస్తాడని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. నాకు తెలిసి అయితే రావట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎంతమందికి కన్ఫర్మ్‌గా కళ్యాణ్ వస్తాడని తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ ఆల్రెడీ చిన్న ఫ్యాన్ తెలుసు కదా! మేనకోడలని చెప్పి అంటారు. ఆ మేనకోడలతో పాటు కలిసి తన ఆల్బమ్ సాంగ్‌ని చూస్తూ ఎంజాయ్ చేయటం అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అంటే ఆ పాప వచ్చేసి తన గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు గూడా వచ్చింది. తన బర్త్‌డేకి గూడా గిఫ్ట్ ఇచ్చింది. ప్లస్ తనతో ఎంజాయ్ చేసే అంటే తనతో గేమ్స్ ఆడుకోవడం కానీ, చిన్న పిల్లలతో ఎంత బాగా కనెక్ట్ అవుతాడో మనకు ఈ పాపను చూస్తుంటే అర్థమవుతుంది. ప్లస్ చిన్న పిల్లలతో ఫోటోస్ దిగడానికి వచ్చినప్పుడు కూడా ఆ పిల్లల్ని ఎత్తుకొని మరీ ఫోటో దిగుతుంటాడు. ఆఫ్‌కోర్స్ తనుజ గూడా ఆ పిల్లలతో వచ్చినప్పుడు ఎత్తుకొని ఫోటోస్ దిగటం ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. అసలు వాళ్ళిద్దరూ మనలో కలిసిపోయారు గైస్. అందుకనే మనకు నచ్చారు. కొంతమందేంటంటే అబ్బా! వాళ్ళలో ఏముందని అంత ఇదిగా చెప్పుకుంటున్నారు. ప్లస్ బ్రదర్, సిస్టర్ బాగున్నారు సిస్టర్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. నేను ఒక ఫోటో పెట్టి దానికి సాంగ్ పెడితే బ్రదర్, సిస్టర్ బాగున్నారన్నారు. ఆఫ్‌కోర్స్ బ్రదర్, సిస్టర్ అయినా ఇప్పుడేముంది? మేము లవర్స్ అని ఏం చెప్పుకోలేదు గదా! బ్రదర్, సిస్టర్ అయినా ఓకే. అంటే నాకు కోపం తెప్పించాలి. నా ఛానెల్‌లో ఇట్లా పెడితే వాళ్ళకి అదేమి ఆనందమో నాకైతే తెలీదు. అట్లా పెట్టారనమాట. ఆఫ్‌కోర్స్ బ్రదర్, సిస్టర్ అయినా నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరేమైనా పెట్టుకోండి మెసేజ్. బట్ నన్ను కాంట్రోవర్సీగా అంటే మీరు ఓన్లీ తనుజానియే పెడుతున్నారు. మీరు డబ్బుల కోసం చేస్తున్నారు. అట్లాంటివి మాత్రం నా దగ్గరికి తీసుకురాకండి. ఓకే. సో, ఇదంతా పక్కన పెడితే నాకైతే ఒకటి అనిపిస్తుంది. 'బిగ్ బాస్' సీజన్ 10 వచ్చేసి ఈసారి రాక్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వచ్చే సెలబ్రిటీలు అలా ఉన్నారనమాట. అంటే నాకు నచ్చిన సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారు. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. 'బిగ్ బాస్' సీజన్ 10 ఎప్పుడొస్తుందని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ప్లస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వగానే దానికి సంబంధించిన ప్రమోస్ కూడా వస్తుంటాయి కదా! అవి చేస్తాను. ప్లస్ వాళ్ళని ఆడిషన్స్‌కి పిలిచినప్పుడు కూడా కొన్ని ఆడిషన్స్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే క్వెషన్స్ అవి కూడా చేస్తున్నాను. సో, డోంట్ మిస్. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నేను చూడు గైస్. బాయ్.